దేవుని మొక్కు ఉందండి, గుడికి వెళ్దామని భార్య ప్రేమగా అడిగేసరికి కాదనలేకపోయాడు. బైక్పై సరదాగా భార్యనెక్కించుకొని ఘాట్ రోడ్లో రైమంటూ దూసుకుపోయాడు. అడవి మధ్యలో మూలమలుపు వద్ద సడన్గా బైక్ ఆగిపోయింది. గుడికి వెళ్ళిన వారు రాత్రైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఖాకీలు సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. వెళ్ళేటప్పుడు బైక్పై 2 వెళ్ళగా వచ్చేటప్పుడు 3 కనిపించారు. కానీ అందులో ఆమె భర్త లేడు. ఇంతకీ ఆ 2 మగాళ్ళు ఎవరు? బైక్పై వాళ్లతో కలిసి ఆ భార్య ఎందుకు వెళ్ళింది? గుడికి భార్యను తీసుకొని వెళ్ళిన భర్త ఏమయ్యాడు? ప్రియుడిపై మోజు, వివాహేతర సంబంధంపై ఉన్న వ్యామోహం ముందు తాళికట్టిన భర్త, కడుపున పుట్టిన బిడ్డలు కూడా గుర్తుకు రావడం లేదు. సమాజం గురించి భయం, వివాహ వ్యవస్థపై గౌరవం రెండూ పట్టడం లేదు. చేసేదే తప్పుడు పనులు. దాని గురించి ప్రశ్నిస్తేనే పట్టరాని కోపం వస్తుంది. అడిగిన వారి అంతు చూస్తున్నారు. నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. అలా ప్రియుడిపై వ్యామోహంతో ఓ భార్య భర్తను దారుణంగా హతమార్చింది. చిత్తూరు జిల్లా బోయినపల్లెకు చెందిన హాసినికి తమిళనాడులోని కృష్ణా జిల్లాకు చెందిన రమేష్తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 1 ఏడాది వయసున్న పాప ఉంది. రమేష్ హోసూరులో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లికి ముందు నుంచే హాసినికి బోయినపల్లెకు చెందిన గంగాధర్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లైన తర్వాత కూడా ఆమె ఈ బంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో తీవ్రంగా మందలించాడు. ప్రియుడితో అనుబంధం వదిలించుకోలేకపోయిన హాసిని ఏకంగా భర్తనే అంతమొందించాలని పథకం వేసింది. ప్రియుడు గంగాధరతో కలిసి పక్కాగా స్కెచ్ వేసింది. బోయినపల్లిలోని పుట్టింటికి వచ్చిన హాసిని సమీపంలోని గుడిపల్లె మండలం సంగనపల్లిలోని మల్లప్ప కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి గుడికి వెళదామని భర్తకు చెప్పింది. అతను ఇప్పుడు వద్దులే అని చెప్పినా వినకుండా దేవుడి మొక్కు ఉందంటూ ఒత్తిడి చేసింది. దీంతో భార్యా బిడ్డలను తీసుకుని రమేష్ ఘాట్ రోడ్లోని కొండకు బయలుదేరాడు. ఇదే విషయం ముందుగానే ప్రియుడికి హాసిని చేరవేసింది. అటవీ ప్రాంతంలో ఒంటరిగా బైక్ వస్తూ ఉండగా 3వ టర్నింగ్ పాయింట్ వద్ద గంగాధర్ తన మనుషులతో మాటువేసి ఉన్నాడు. వీరు అక్కడికి రాగానే అటకాయించి రమేష్ను అటవీ ప్రాంతంలో 100 మీటర్లు లోపలికి లాక్కెళ్లారు. అనంతరం కత్తులతో దారుణంగా నరికి చంపేశారు. అనంతరం రమేష్ బైక్ పైనే అక్కడ్నుంచి పరారయ్యారు. రాత్రైనా కూతురు, అల్లుడు ఇంటికి రాకపోవడంతో హాసిని తల్లి కంగారు పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన వారు సీసీ కెమెరాలు జల్లెడ పట్టారు. కొండపైకి భర్తతో కలిసి వెళ్లిన హాసిని తిరుగు ప్రయాణంలో మాత్రం మరో 2 యువకులతో అదే బైక్పై వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే అటవీ ప్రాంతంలో గాలించగా రమేష్ మృతదేహం లభ్యమైంది. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియుడు గంగాధర్, అతని స్నేహితులు పవన్, శేఖర్, సంతోష్, సురేంద్రతో కలిసి ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని, ఆ అబ్బాయితోటి అలాగే సంబంధం అనేది కంటిన్యూ చేస్తూ ఉంది. వివాహ బంధంలో కూడా ఇలాగ చేస్తూ ఒకనొక సందర్భంలో ఈ అక్రమ సంబంధం బయటపడడంతో భర్త మందలించడంతో అతను ఎలాగైనా అడ్డు తొలగించాలని పథకం ప్రకారంగా ఈ హాసిని యొక్క ప్రియుడు గంగాధర్ అని, ఇతడు కూడా అదే గ్రామంలో కాసి, ఇతడు ఎలాగైనా సరే వాళ్ళిద్దరు ఒకటి కావాలి, భర్తని అక్కడి నుంచి ఎరాడికేట్ చేయాలనే ఉద్దేశంతో తన స్నేహితులతో మాట్లాడుకుని ఒక 6 మందిని గ్యాదర్ చేసుకున్నారు. మల్లప్ప కొండలో మొక్కు ఉందని చెప్పేసి ఈ హాసిని భర్త బిడ్డతో పాటుగా 2 వీలర్లో రావడం జరిగింది. వీళ్ళు ముందుగా వేసుకున్న పథకం ప్రకారంగా మల్లప్ప కొండ పైకి వెళ్ళేటప్పుడు ఉన్న 3వ టర్నింగ్ నందు ఇలా ఫారెస్ట్ ఏరియాలో అక్కడ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి అక్కడ అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళి 100 మీటర్స్ లోపల ఫారెస్ట్లోకి తీసుకువెళ్ళి మర్డర్ చేయడం జరిగింది.
వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే భార్య దారుణంగా హతమార్చింది. పెళ్లైన 2 ఏళ్లలోనే భర్తను నమ్మించి చంపేసింది.